విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 9, 10 తేదీలలో లైట్ హౌస్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర పోర్టులు, నౌకా జల రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భారతదేశంలోని చారిత్రక లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర పోర్టులు, నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వినూత్న కార్యక్రమమే లైట్ హౌస్ ఫెస్టివల్. భారతదేశ సముద్ర వారసత్వాన్ని ఉత్సవ వాతావరణంలో ప్రజలకు చేరువ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సంగీతం, స్థానిక వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, చరిత్రపై చర్చలకు ఈ ఉత్సవంలో ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫెస్టివల్ను మొదటిసారిగా 2023 సంవత్సరంలో గోవాలోని పోర్ట్ అగ్వాడా వద్ద విజయవంతంగా నిర్వహించారు. అనంతరం 2024లో ఒడిశాలోని పూరి వంటి ఇతర తీర ప్రాంతాలకు విస్తరించి స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాల్లో ముఖ్యమైనవి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా లైట్ హౌస్ల అభివృద్ధి భారత తీర ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, దేశవ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా సముద్ర వారసత్వ పరిరక్షణ చేపట్టడం ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సంగీతం, నృత్యాలు, ఆహార స్టాళ్ళు, సౌండ్ ఆర్ట్ అంటే శాండ్ ఆర్ట్, బీచ్ కార్యకలాపాలు, చరిత్రకారులు, పురావస్తు నిపుణుల చర్చలు నిర్వహిస్తారు. 2023 గోవా, 2024లో పూరిలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం 2026 జనవరి 9, 10 తేదీలలో విశాఖ కేంద్రంగా లైట్ హౌస్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.